ఫ్రెండ్స్, వి మోడల్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మోడల్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ మోడల్కి వి మాడ్యూల్ అని పేరు ఎలా వచ్చింది? దీన్ని వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ మాడ్యూల్ అని ఎందుకు పిలుస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఫ్రెండ్స్, మీరు కానీ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేజెస్ యొక్క వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి సబ్జెక్ట్ గెయిన్ చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, మనము వి మాడ్యూల్ అంటే వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ అని కూడా అంటారని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది వాలిడేషన్ ఫేజ్ కింద వస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఇంటిగ్రేషన్ టెస్ట్ డిజైన్ ఆధారంగా టెస్టింగ్ అనేది చేస్తారు. ఇది టెస్టింగ్ పర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మాడ్యూల్స్ యొక్క కమ్యూనికేషన్ని టెస్ట్ చేస్తారు. అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్లో డిపెండ్ అయ్యి ఉండవలసి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ యొక్క కమ్యూనికేషన్ కానీ డేటా ఎక్స్చేంజ్ కానీ ఎలా అవుతుందో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కొన్నిసార్లు ఈ యొక్క కొన్ని మాడ్యూల్స్ అవుట్పుట్ రిసోర్సెస్ అయినటువంటి ప్రింటర్స్తో కూడా డిపెండెన్స్ అయ్యి ఉంటాయి. ఆ యొక్క సందర్భాల్లో ఆ యొక్క డిపెండెన్స్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా. ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ ఆన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ టు గెట్ notification from us, and also please share this YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.